టీవీ9 అండ్ క్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్పోకి భారీ స్పందన వస్తుంది. ఈరోజు చివరి రోజు కావడంతో ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇటు ఎక్స్పోకి భారీగా తరలి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇటు విద్యా సంస్థలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మాత్రం ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇక్కడ వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇంటర్ పూర్తయిన తర్వాత విద్యార్థులు మాత్రం అంటే ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సులోకి ఎలా అనుమానాలు ఉంటాయి, ఇక్కడికి వచ్చే విద్యార్థులకు మాత్రం ఎలాంటి అనుమానాలు లేకుండా మాత్రం వారికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి నెలకొంది. దాదాపుగా చాలామంది విద్యార్థులు కూడా చివరి రోజు కావడంతో భారీగా విద్యార్థులు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఎట్లుంది టీవీ9 ఎక్స్పో ఎట్లుంది? డిగ్రీలో చూసుకోవచ్చు టీవీ9 ఎక్స్పోకి మాత్రం భారీ స్పందన వస్తుంది. ఇక్కడ చివరి రోజు కావడంతో భారీగా ఇటు విద్యార్థులు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకో ఒకసారి మనతో విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లుంది మేడం టీవీ9 ఎక్స్పో? చెప్పండి ఏం లేదు సార్, నాకు అసలే చెప్పండి మేడం. కాలేజీలన్నీ ఒక దగ్గర ఏర్పాటు చేశారు కదా, బయట అన్ని కాలేజీలు తిరగాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా. ఓపెన్గా చాలా బాగుంది. అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఇది. తెలియని వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. వెరీ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీ పిల్లలకి సెలెక్ట్ చేశారు? మా పిల్లలు ఇప్పుడు 10th అండి. బీబీఏ ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ గుడ్ టు నో. వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మాత్రం ఎక్కడికి తిరగకుండా అన్ని కాలేజీలు ఒక దగ్గర తీసుకురావడం చాలా బాగుందంటాను. అంటే ఎట్లుంది నాకు టీవీ9 ఎక్స్పో? బాగానే ఉందండి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. హ్యావింగ్ ఫన్ అండి. మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉందండి. మల్టిపుల్ యూనివర్సిటీస్ రావడం వల్ల ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే, చాలా ఎక్సలెంట్ ఉందండి. అసలు మేము యూట్యూబ్లో చూసి వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునే బదులు ఒకటే చోటే అన్నీ దొరుకుతున్నాయి. బాగా క్లారిటీ వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది ఇంజనీరింగ్లో, ఎంసెట్లో ఎవరిని అడగాల, వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మనకు కావాల్సిన కాలేజ్ అంటే అది ఎంతో దూరం ఉంటుంది, వెళ్ళాలా, కాలేజీలోకి పోవాలా, కొద్దిస్తూ కూడా ఇది ఒకటే చోటే వన్ అండ్ ఆల్. దాంతోపాటు యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకసారి చూస్తున్నాం, ఇంకా ఇప్పుడే వచ్చాము. చూసావా ఏ కాలేజ్ సెలెక్ట్ చేస్తావు? చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఇలా సర్చింగ్ ఇక అంతే. ఏ కాలేజ్ సెలెక్ట్ చేస్తావు? ఇప్పుడు మైండ్లో అయితే మ్యాక్సిమం ఇప్పుడు యాక్చువల్లీ నాది ఇప్పుడు బిట్స్ ఎగ్జామ్ ఉంది. సో బిట్స్ వస్తే బిట్సే, ఇక బిట్స్ రాకపోతే చూస్తున్నాం ఇక వేరే ఏమన్నా. చూసుకోవచ్చు. మాకు అంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఇక్కడికి వచ్చి ఇక ఏదైనా మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సార్ ఎట్లా ఉంది సార్ స్పందన ఎట్లుంది? సార్ చాలా బాగుంది సార్. ఇది పేరెంట్స్ ఇవాళ సండే కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. బేసిక్గా అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి ఎక్కడ జాయిన్ కావాలి, ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, ఎలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చి చాలామంది పేరెంట్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని కాలేజ్ విజిట్ చేయాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాలేజెస్ వచ్చాయి, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగకరమైనదండి ఇది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యార్థులు మాత్రం చాలా అనుమానాలతో ఉంటారు. వచ్చే విద్యార్థులకు మాత్రం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని రకరకాల అనుమానాలతో విద్యార్థులు ఉన్నారు. వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చే విద్యార్థులకు మాత్రం ఇక్కడ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందనే విషయాలను కూడా ఇక్కడ విద్యార్థులకు వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి కాలేజీ యాజమాన్యం కూడా ఇక్కడ వచ్చే విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వివరించే పరిస్థితి. మేడం ఎట్లుంది మేడం టీవీ9 ఎక్స్పో? అన్ని కాలేజీలు ఒకే దగ్గర ఏర్పాటు చేస్తారు. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఏ కాలేజెస్ ఉన్నాయి అని తెలియని వాళ్ళకి, అంటే ఎట్లా వెళ్ళాలి అని తెలియని వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఓపెనింగ్. ఇట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. బికాస్ ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటాం. ఇలా చేయడం వల్ల ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందని కూడా ఐడియా లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నామండి. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంట్లో ఉంటే ఏ కాలేజీ జాయిన్ కావాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం రకరకాల కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల కాలేజీలో పాటు రకరకాల కొత్త కోర్సులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు చెప్తేదాకా కూడా మనకి రకరకాల కోర్సులు ఉన్నాయని ఇక్కడ తెలియని పరిస్థితులు అని చూసారా కాలేజీ ఎట్లున్నాయి సార్? ఎట్లుంది సార్ స్పందన ఎట్లుంది? చాలా మంచిగా ఉందండి, మంచిగా వస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద టీవీ9 ఫర్ ఆర్గనైజింగ్ దిస్ థింగ్. దిస్ ఈస్ రియలీ హెల్పింగ్ యువర్ దట్ లైక్ మా రాక్వెల్ బిజినెస్ స్కూల్ గురించి కూడా చెప్పడానికి ఒక వేదిక లాగా వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్.
TV9 క్యాబ్ వారికి మాత్రం ధన్యవాదాలు అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా చాలామంది విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చాలా సందిగ్ధంలో ఉంటారు. కానీ అలాంటి వారికి మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం రకరకాల కాలేజీలతో పాటు రకరకాల కొత్త కోర్సులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఇటు ఇంటర్ అయిన విద్యార్థులు మాత్రం రకరకాల అనుమానాలతో ఉంటారు. అలాంటి విద్యార్థులకు మాత్రం ఇక్కడ అనుమానాలను నివృత్తం చేస్తూ వారికి ఒక కొత్త కోర్సు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడ వెల్లడించే పరిస్థితి నెలకొంది. అందుకే ఇట్లాంటి ఎక్స్పోని ఏర్పాటు చేసిన TV9కి మాత్రం ఇటు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.